ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ను కలిశారు వైఎస్ఆర్సీపీ నేతలు, రైతులు. గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో దళిత మహిళపై పోలీసులు దాడి చేయడంపై ఫిర్యాదు చేశారు. ఎస్సీ మహిళపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారని, రాజకీయ ప్రతీకారంతో దాడులు చేస్తున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ అంశంపై విచారణ జరిపి దళిత మహిళల భద్రత కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు గొల్ల బాబురావు, తనుజారాణి, పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో మామిళ్లపల్లి బాధితులు జాతీయ ఎస్సీ కమిషన్ను కలిశారు. ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీ తనుజారాణి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంటే ఐ ఇంటర్ప్రిట్ దట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ అటెంప్ట్ టు మర్డర్ బికాస్ ది పోలీస్ హ్యాంగ్డ్ దేర్ నెక్స్. అంటే మెడకి తాడు పెట్టి వెనక్కి లాగి కింద పడేసి వాళ్ళని గుద్దటం, ముట్టుకోవడం మగ పోలీసులు ఆంధ్ర రాష్ట్రం ఇలా చేయడం పట్ల ఇది మా ప్రధానమైన డిమాండ్. 307 ఫైల్ చేసి అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పోలీస్ మీద పెట్టమనేది. ఆ విషయాన్ని కూడా కమిషన్లకు తెలియజేసాం. ఆ విషయాన్ని నిన్న కూడా నేను చెప్పడం జరిగింది. పోలీస్ రూరల్ సిఐ పొన్నూరు కృష్ణయ్య, రూరల్ ఎస్ఐ శ్రీహరి, అదేవిధంగా తెనాలి అర్బన్ సిఐ నాయక్, అదేవిధంగా చేబ్రోల్ ఎస్ఐ వీరనారాయణ, పొన్నూరు అర్బన్ సిఐ వీరనాయక్, ఈ 5గురు ప్రధానంగా ఆ రోజు సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉండి నన్ను ఎట్టి నోటీసు లేకుండా నా ఇంటి నుంచి బలవంతంగా లాక్కు వెళ్ళడం, నా ఫస్ట్ ఫ్లోర్లో గ్రామంలో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు గారిని తలుపు పగలగొట్టి బలవంతంగా ఈడ్చుకుపోవడం, అడ్డం పడిన మహిళను రైతులను చిందరవందరగా చేసి కొట్టడం అనే దాని మీద కేసెస్ ఫైల్ కావాలనేది కూడా మా డిమాండ్. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందు చెబితే అది చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే ఉంది. కనుక మానవ హక్కుల సంఘానికి, ఎస్సీ ఎస్టీ కమిషన్కి, అదేవిధంగా ఉమెన్ కమిషన్కి మరి ఎంపీల నాయకత్వంలో మేము నివేదించుకోవడం జరిగింది. వారు ఖచ్చితంగా న్యాయం చేస్తారని మేము భావిస్తూ ఉన్నాం. మానవ హక్కుల కమిషన్ అయితే we will definitely see that this brutality of the police shall be punished అని చెప్పారు. అదేవిధంగా మహిళా కమిషన్లు అయితే వారికి తెలుగు రాదు కనుక చింతా మత్కరు అని మహిళలకి హామీ ఇచ్చి ట్రాన్స్లేట్ చేసి చెప్పమన్నారు. కనుక ఖచ్చితంగా భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి 3 కమిషన్లు న్యాయం చేస్తాయని, ఆంధ్ర రాష్ట్రం నుంచి మహిళలు విషాద వదనాలతోటి వారు బ్రతకలేని పరిస్థితులు, తిరిగి గ్రామాల్లోకి వెళ్ళలేని పరిస్థితిలో ఇక్కడికి వచ్చారు. కనుక న్యాయం కోసం 1000 కళ్ళతోటి ఢిల్లీ వైపు ఆంధ్ర రాష్ట్ర ప్రజంతా కూడా సన్న చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు ఎదురు చూస్తున్నారని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను.